హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఒక కొత్త ప్లేస్ చూపిస్తానని. ఇదే ఆ త్రిమందిర్. పేరు వినగానే మీకు అర్థమైపోయింది కదా, త్రిమందిర్ అంటే 3 టెంపుల్స్ ఇన్ వన్ అన్నమాట. ఈ త్రిమందిర్లో ఎవరెవరు ఉంటారో ఇప్పుడు చూద్దాం. ఈ టెంపుల్ అయితే మొత్తం వైట్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఈ టెంపుల్ ఎంత పెద్దగా ఉందో కదా. సరే, ఇక లేట్ చేయకుండా ఈ టెంపుల్లో ఏ దేవుళ్ళు ఉన్నారో మీకు దగ్గర నుండి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఉన్నారు. లోపల చూస్తే శివయ్య పార్వతీదేవి ఉన్నారు. శివయ్యకి లెఫ్ట్ సైడ్లో, ఆంజనేయ స్వామికి ఎదురుగా గణపతి కొలువై ఉన్నారు. ఇక్కడ చూడండి, మన పార్వతీదేవి అమ్మగారిని చూడడానికి ఎంత బాగుందో కదా. చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి పార్శ్వనాథ భగవాన్ కనిపిస్తున్నారు. నేనైతే ఈ విగ్రహాలను ఫస్ట్ టైం చూస్తున్నా, కొత్తగా అనిపించింది. ఈ విగ్రహం పక్కనే శ్రీ మహావీర విగ్రహం ఉంది చూడండి. విగ్రహం పైన నేమ్స్తో క్లియర్గా రాసి ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ విగ్రహం చాలా వెరైటీగా ఉంది కదా. ఈయన పేరు చంద్రాయన దక్షదేవుడు. ఈయన రూపం ఆవుతలతో ఉంటుంది. ఈయనే శ్రీ సీమందర్ స్వామి. ఈయన జైనుల దేవుడు. ఈ టెంపుల్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే, కులం మతం డిఫరెన్స్ ఉండకూడదు, అందరూ సమానమే అని అందరికీ తెలియజెప్పడానికి శివుడు, జైనుడు, కృష్ణుడు ఒకే దగ్గర కొలువై ఉన్నారు. ఇక్కడైతే భద్రకాళి అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవార్ల విగ్రహాలను ఇంతసేపు చూసినా కూడా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మిడిల్లో శ్రీకృష్ణుడు భలే క్యూట్గా ఉన్నాడు కదా. ఇంకా రైట్ సైడ్లో అయితే తిరుపతి బాలాజీ స్వామి, లెఫ్ట్ సైడ్లో అయితే శ్రీనాథ్జీ, మన హనుమాన్ కూడా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ వైబ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ తుల్జా భవాని అమ్మవారు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ విగ్రహం అయితే చక్రేశ్వరి అమ్మవారిది. ఈ టెంపుల్లో బ్యాక్ సైడ్ అయితే ఇంకో చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో అయితే సాయిబాబా ఉన్నారు. ఇలాగే ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే నాకు ఇష్టమైన దుర్గామాత అయితే ఉంది. ఈ దుర్గామాత ఎదురుగా అయితే ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో అయితే పద్మావతి దేవి అమ్మవారు ఉంది. నిజంగా ఈ టెంపుల్కి వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. ఓకే, బాయ్.